ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా, ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, దీనికోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే వైఎస్ఆర్సీపీ గతంలో శాంక్షన్ చేసిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకొని ఇవన్నీ మేమే కట్టేశాం అని పచ్చి అబద్ధాలను కళ్ళార్పకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా బల్లగుద్ది మరీ చెప్తూ ఆ క్రెడిట్ మీదేనట్టు మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారు. మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,92,00,000 ఇళ్లల్లో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదు. ఆ 3,92,00,000 ఇళ్లల్లో 1,40,010 ఇల్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇల్లు స్లాబ్ లెవెల్ వరకు మా హయాంలోనే కట్టించినవే. స్లాబ్ కంటే కింది స్థాయిలో మరో 66,847 ఇల్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే. ఇవిగాక అక్టోబర్ 2023 అక్టోబర్ 12న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకే రోజు గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇవన్నీ వాస్తవాలు కళ్ళ ముందే ఉన్నా అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్ని చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీమ్ చాలా హేయం. మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మలకు ఇచ్చి వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మా హయాంలోనే పూర్తి చేసినా అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పుకోవడమే కాకుండా మీ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకొని ఆ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీమ్ చాలా హేయం. చంద్రబాబు నాయుడు గారు, మేం 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి అందులో 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడడం అత్యంత హేయం. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో, అసలు ఈ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. చాలా ఘాటుగా రాశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నిన్న అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో 3 లక్షల ఇల్లు ఎప్పుడు మంజూరు చేసి ఎప్పుడు కట్టించారు, మొత్తం మేమే కట్టించాం 2024 జూన్ నుంచి అని పత్రికలు ప్రకటన కూడా ఇచ్చుకున్నారనుకున్నారు. కానీ నిజం ఏంటంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2021-22 ఏడాది కాలంలోనే అనుమతులు, శాంక్షన్లు వచ్చిన ఇళ్ళన్నీ దశల వారీగా పూర్తి అయితే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఈరోజు తన హయాంలోని వైసీపీ దిగిపోయే నాటికే 7,43,000 ఇళ్లను పూర్తి చేసేశారు. ఇక మిగిలినవన్నీ దశల వారీగా పూర్తి అవుతుంటే ఇప్పుడు 3 లక్షల ఇళ్లకు సంబంధించి మొత్తం మేమే నిర్మించామని చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసుకున్నారు. ఆ లబ్ధిదారుల జాబితాను, వాళ్ళకి ఎప్పుడెప్పుడు పేమెంట్ జరిగాయి అన్ని బయటకు తీసినప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చేసాయి. 2022 నుంచే మొత్తం పేమెంట్లు దశల వారీగా లబ్ధిదారులకు వెళ్తూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక స్థలము ఇవ్వలేదు. పైగా మేము 3 సెంట్లు ఇస్తాం పల్లెల్లో, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు కానీ ఎవరికి ఇచ్చింది లేదు. కానీ మొత్తం మేమే చేస్తున్నామని అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో పూర్తి అవాస్తవాన్ని, మొత్తం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని మొత్తం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. దాంతోపాటు కొందరు ఇల్లు కట్టుకోలేక ఇంకా ఖాళీ స్థలాలు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో స్థలాలు తీసుకున్న వాళ్ళు ఇంకా ఇల్లు కట్టుకోకుండా ఖాళీగా ఉంటే అలాంటి వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇల్లు కట్టించడం పోయి మళ్ళీ వెనక్కి లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీదంతా క్రెడిట్ చోరీ స్కీమ్, కానీ ఇదంతా అత్యంత హేయమైనది అని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.